మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి వాళ్ళకి మన జంట రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి, మీ పేరేంటండి? ధర్మేందర్. ధర్మేందర్. మీ నాన్నగారు బాగా హిందీ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళ? లేదండి, మామగారు ధర్మేంద్ర లైకర్. అలాగా. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు? నేను కొరియర్ లో ఏజెంట్ అండి. ఓకే, వెరీ గుడ్. హలో అండి. హలో అండి, మీ పేరేంటి? నా పేరు కరుణ అండి. కరుణ గారు. సో ఎన్నాళ్ళని మీకు పెళ్ళై? 20 years. 20 years. మీరేమైనా వర్క్ చేస్తూ ఉంటారా? కొన్ని రోజులు చేశానండి, ఇప్పుడు మానేశాను. మానేశారు. ఇందుకు మీరు ఉండేది ఎక్కడ? చింతలండి. చింతల్లో ఉంటారు. ఓకే, సో మరి తెలుసు కదా, ఇద్దరు చెరొక వంట చేయాలి ఈ కాన్సెప్ట్ లో. సో మీకు వంట వచ్చా అండి ధర్మేందర్ గారు? మామూలుగా అలా అలా. వెరీ గుడ్. సో మరి ఇద్దరు మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? అయ్యామండి. సో ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు కరుణ గారు? నేనేమో పాలకూర కంది పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీరండి? బేబీ కార్న్ శనగపిండి వేపుడు. బేబీ కార్న్ శనగపిండి వేపుడు. ఓ, ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? మీ వైఫేనా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ కదా? ఓకే అండి. ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేనే చేస్తాను. మీరే చేసేస్తారా? ఓకే ఓకే. మరి పాలకూర కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలకూర కంది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కప్పులు, కందిపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, చింతపండు కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా కరుణ గారు? చేద్దామండి. సో ఫస్ట్ ఏమైనా పాలకూర అది వేయించాలా మనము? ఫస్ట్ మనము కందిపప్పు వేయించుదాం. ఓకే, తర్వాత పాలకూర వేయించుదాం. సో కొంచెం ఇది పచ్చివాసన కాస్త ఎక్కువ తెలుస్తుంటుంది కాబట్టి కొద్దిగా బాగా వేయించుకోవాలి. జనరల్ గా ఆకుకూరలతో పచ్చడి అంటే మనకు ఓన్లీ కొత్తిమీర, పుదీనా, గోంగూర ఇవే ఎక్కువ కదా. అంటే ఎక్కువ కదా, మోస్ట్లీ చేసేది ఇదే. మీరు ఇలా పాలకూరతో ఎందుకు మీకు ట్రై చేయాలనిపించింది పచ్చడి? కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేసి. అంటే ఇది ఎవరైనా ఇచ్చిన ఐడియానా లేకపోతే మీకే వచ్చిన ఐడియానా? చూసాను నేను. చూసారా? మా చెల్లెలు చేస్తుంటే చూసాను. ఓ, బాగుంటుంది. బాగుందా? ఇది పాలకూరతో ఒక దాంతోనే బాగుంటుందా లేకపోతే వేరే ఏదైనా ఆకుకూర వాడొచ్చు? ఎనీ ఆకుకూర. ఓకే, శనగపప్పు వాడతారు ఎక్కువ శాతము, మనం కొంచెం కందిపప్పు. కందిపప్పు అదే కంది పచ్చడి జనరల్ గా ఇట్లా చేసుకుంటూ ఉంటారు కదా, కందిపప్పు వేసి. సో మీరు దాంట్లో కొంచెం ఆకుకూర మిక్స్ చేస్తున్నారు అనమాట. నైస్. చాలా పాలకూర వేస్తాం. సో కొంచెం పాలకూర వేయించుకోవాలా? పచ్చిమిర్చి వేస్తాము ఫస్ట్. ఇందులోనే పాలకూర వేసేద్దాం. మీ ఇంట్లో ఆకుకూరలు అన్ని బాగానే తింటారండి లేకపోతే? తింటామండి, హెల్త్కి మంచిదని. పిల్లలు ఎంతమంది మీకు? ఒక పాప ఒక బాబు అండి. ఏం చదువుతున్నారు? బాబు ఏమో ఇంజనీరింగ్ చదువుతున్నారు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇద్దరు హైదరాబాద్ లోనే చదువుతున్నారండి? ఇద్దరు ఇక్కడేనండి. వెరీ గుడ్. పేర్లు ఏంటి? బాబు ఏమో సాయి దీపక్ అండి, పాప పేరేమో సుచరిత అండి. సుచరిత. ఓకే. సో ధర్మేంద్ర గారు మీరు ఎప్పుడు వంట నేర్చుకున్నారు? ఐ మీన్ అంటే అమ్మగారి నుండే కొద్దిగా అవగాహన వాళ్ళు చేస్తుంటారు కదా, అది చేస్తుంటే అప్పుడప్పుడు ఎప్పుడో మామూలుగా చూస్తుంటాం, టైం ఉన్నప్పుడు చేస్తుంటాం కదా. మీరు ఎప్పుడైనా బ్యాచులర్ లైఫ్ లీడ్ చేశారా లేకపోతే? చేస్తాం కదండి, వాళ్ళు అమ్మగారింటికి వెళ్ళినప్పుడల్లా మన బ్యాచులర్ లైఫ్. ఓహో, అలా లీడ్ చేశారా? ఓకే ఓకే. అప్పుడు వీళ్ళు ఊరు వెళ్తున్నారంటే హుర్రే అనుకుంటారా? అంతే కదా మేడం. అంతేనా? ఎగ్ ఫ్రైలని అవన్నీ ఇవన్నీ చేసుకోవడం కామన్ కదా. కామనా? బాగా చేస్తారండి. బాగా చేస్తారా? మీకు చేసి పెట్టారా ఎప్పుడైనా? ఎందుకు చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. సో ఇప్పుడు అది కూడా అందులో మిక్స్ చేసేటివి చేసేది. ఏ వంట బాగా చేస్తారు మీ వారు? మా వారు అండి మటన్, చికెన్ అన్ని బాగానే చేస్తారు. నాన్ వెజ్? నాన్ వెజ్ స్పెషలిస్ట్? అవును. ఓ, సో ఇంకేమైనా వేయించాలా లేకపోతే మిక్స్ పెట్టేసుకో? ఇంకా సరిపోయింది, ఇంతే, ఇంకేం వేయించాలి. సో కాస్త చల్లారితే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు కదా. వేద్దామా? మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి ఇందులో పచ్చడిలో. ఓకే.
కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ కూడా వేస్తాం. వాటర్ ఏమైనా కావాలి? కొంచెం చూద్దాం ఒకసారి అయిపోయిందేమో. అయిపోయింది. ఓకే ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తున్నా, పోపు పెట్టుకోవాలి కదా. అవునండి. ఇది కాంబినేషన్ అన్నంలోకే బాగుంటుందండి, లేకపోతే టిఫిన్స్ లో కూడా? చపాతీలోకి కూడా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుందా? మనం తాలింపు పెట్టుకుందామండి. మీరు పాలకూరతో కాకుండా ఇంకో వేరే ఏదైనా ఆకుకూరతో ట్రై చేశారా ఇది? ఆకుకూరతో పుదీనాతో చేశాను. పుదీనాతో. సో పోపు గింజలు వేసి తర్వాత ఎండుమిర్చి, ఓకే, కొంచెం పసుపు, ఇంగువ, పచ్చడి వేసేసి. ఓకే. సో కొంచెంసేపు అట్లా నూనెలో ఒక్కసారి వేస్తే బాగుంటుంది. ఉడికిపోతే ఓకే, మంచి టేస్ట్. సో కొంచెం ఆకుకూర ఉంది కదా, కొంత ఆయిల్ ఫ్రై అయితే బాగుంటుంది. పోపు అది ఇంగువ అది వేస్తేనే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంక ఇందులో వెల్లుల్లి అన్ని వేసి గ్రైండ్ చేసాం కదా, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇలా చూస్తే బేసిక్గా అది ఏ కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి లాగా ఉంది. తింటే మాత్రం మనకు కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా? ఓకే. కొత్తిమీరతో పాలకూర కంది పచ్చడి రెడీ. సూపర్. ఓకే, మరి పాలకూర కంది పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలకూర కంది పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి కందిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో తరిగిన పచ్చిమిరపకాయలు, పాలకూర వేసి వేయించి కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర కంది పచ్చడి రెడీ. ఓకే అండి, మరి పాలకూర కంది పచ్చడి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. కొంచెం వెరైటీ కాంబినేషన్. ఎస్, పాలకూరతో పచ్చడి అనేది చాలా తక్కువ. యా, బాగుందండి. పప్పు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. బాగా ఉంది. అంటే వేయించి కూడా మనము గ్రైండ్ చేసాం కదా, అంటే కరెక్ట్ స్టేజ్ లో దాన్ని తీసామా, లేకపోతే కొంచెం కూడా అక్కడే ఉంది. టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉందా? వాళ్ళకే అనేసుకోండి, చాలా టేస్టీగా ఉంది కదా అని. కానీ బాగుంది. అంటే ఇంట్లో ఎప్పుడు ఇలా రాలేదు, అంత టేస్ట్ రాలేదు. చూసారా, మా ప్రోగ్రామ్ కి వస్తే మీరు టేస్టీగా చేసేవి డబుల్ టేస్టీ అయిపోతాయి. మిమ్మల్ని చూసి, రాజుగారిని చూసి ఇంకా బాగా చేయాలి కదా మరి. మీరు దీంతో రోజు అలాగే రోజు మా టీవీ పెట్టుకోండి, చూస్తుండండి, మేమే చూస్తున్నాం అన్నట్టు. ఇద్దరం బాగా చూసే కదా మళ్ళీ వచ్చాం. అవునవును, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగుందండి పాలకూర ఇంకా కందిపప్పు కాంబినేషన్ లో పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని హడావిడిలో ఎక్కడికైనా వెళ్తూ మూత పెట్టకుండా అలాగే వదిలేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఆ స్ప్రే అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, దానిలో ఉన్నటువంటి వాసన కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం స్ప్రే చేసుకున్న వెంటనే టైట్గా మూత పెట్టేసి బయట గాలి తగిలే ప్రాంతంలో కాకుండా కాస్త డార్క్ ప్లేస్లో ఉంచినట్లయితే పర్ఫ్యూమ్ అనేది చాలా రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం అరటిపండుని గుజ్జులాగా చేసుకుని ముఖానికి రాసుకుంటూ ఉంటాం. దీనివల్ల స్కిన్ అంతా కూడా హెల్దీగా ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా అరటిపండు గుజ్జులో కొద్దిగా బాదాం నూనె కూడా కలుపుకొని జుట్టు అంతా మృదువుగా మర్దన చేసుకుని 20 నిమిషాల తర్వాత తలస్నానం కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం సమస్య చాలా వరకు తగ్గుతుంది, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.